మనకు 10th క్లాస్ ఎగ్జామ్స్ 17th నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి. ప్రతి పిల్లవాడికి గానీ, పాపకి గానీ చాలా టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం వాళ్ళు ఒక పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతూ ఉన్నారు. అంటే స్కూల్లో వాళ్ళు ఇప్పటి వరకు రాయలేదా అంటే రాశారు. కానీ ఇది డిఫరెంట్. ఒక సొసైటీకి తెలుస్తుంది. మనం చేసేటటువంటి స్కోరు సొసైటీకి తెలుస్తుంది. అంటే బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, అమ్మా నాన్న కానీ ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో ఎన్నొచ్చినా దాన్ని సరే నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకో, నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకో అని వాళ్ళను ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్లో ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి 10th క్లాస్లో ఇంటర్లో చేసుకోవచ్చేమో కానీ ఇంప్రూవ్ చేసుకోనడానికి 10థ్లో ఇదే ఫైనల్. కాబట్టి ప్రతి ఒక్కరు టెన్షన్ పడుతూ ఉన్నారు. అంటే భయపడుతున్నామా, ఫోబియాకి గురి అవుతున్నామా? భయం అంటే ఏంటి అంటే మనకు రియల్గా ఫేస్ చేసినటువంటిది అది జరిగితే 100% అది జరుగుతుంది, ఈ విధంగా జరుగుతుంది అని మన కంటికి కనిపించేటటువంటి దానివల్ల మనకు భయం అనేది వస్తుంది. ఇంకా ఫోబియా అంటామా? ఫోబియా అంటే ఏంటి అంటే లేనటువంటి దాన్ని ఊహించుకొని రెట్టింపుగా మనం ఆ భయానికి అనేది గురి కావడం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు, ఫోబియాకు గురి కానవసరం లేదు. ఎందుకు స్కూల్లో ఎగ్జామ్స్ మేము చాలా రాసాం కదా, ఇంకా ఎందుకు మాకు టెన్షన్ వస్తుంది అంటే మనలో కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. ఏంటి అంటే స్కూల్లో రాసేటప్పుడు టీచర్స్ కానీ అట్లా ఇచ్చారు కదా, క్వశ్చన్ పేపర్ బాగా ఇచ్చారు, ఇప్పుడు క్వశ్చన్ పేపర్ డిఫరెంట్గా ఉంటుంది అనేటటువంటి ఒక నెగిటివ్ థాట్. ఏం లేదు, ఎవరిచ్చినా మనకిచ్చేటటువంటి పేపర్ ప్రిపేర్ చేసేటప్పుడే వాళ్ళు ఎంత ఈజీగా ఉండాలి, ఎంత టఫ్గా ఉండాలి, ఎంత మీడియంగా ఉండాలి అనేటటువంటిది పర్సంటేజ్ అనేది ఇచ్చేసి ఉంటారు డివైడ్ చేసి. కాబట్టి అబ్బా చాలా టఫ్ వచ్చిందంటే మనకు ఆ క్వశ్చన్ వచ్చి ఉండదు, చాలా ఈజీ వచ్చిందంటే మనం ఆ సబ్జెక్ట్ బాగా చదివి ఉంటాము. కాబట్టి ఏదైనా కూడా ఒక పర్సంటేజ్ ప్రకారమే పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల ఎవరు కూడా టెన్షన్ పడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. ఫస్ట్ వన్ ఏమి, క్వశ్చన్ పేపర్ మా స్కూల్లో వచ్చినట్టు కాకుండా వేరే విధంగా వస్తుందేమో అనేటటువంటి డౌట్ని తీసేయండి. ఇంకొకటి, పేపర్ కరెక్షన్ చేసేటటువంటి వాళ్ళు ఎలా చేస్తారు? అక్కడ పేపర్ కరెక్షన్ చేసేది కూడా ఒక స్కూల్ టీచర్సే. అంటే మన పేపర్లు మన స్కూల్కి రాకపోవచ్చు కానీ అక్కడ చేసేవాళ్ళు 100% టీచర్సే. సెకండ్ డౌట్ క్లోజ్. థర్డ్, నేను చదివింది ఎగ్జామ్లో రావేమో. బుక్లో ఉండేటి ఎగ్జామ్లో వస్తాయి, మనం చదివింది రావేమో కానీ టెక్స్ట్ బుక్లో ఉండేటి మాత్రమే మన ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. కాబట్టి మనం టెక్స్ట్ బుక్ను ఫాలో అయిపోవాలి. ఈ 3 వల్లనే ఎక్కువగా భయపడుతూ ఉంటారు. కాబట్టి ఈ 3 నుంచి మీరు భయపడిన అవసరం లేదు. రిలాక్స్గా మీరు చదివిన